సలాస్కి వెల్కమ్. ఈరోజు నేను ఇది తోటకూర, పొనగంటి కూర, పాలకూర 3 సన్నగా కట్ చేసుకొని స్టీమ్ పెట్టా. దాంట్లోకి వెల్లుల్లి, ఇప్పుడు మనం ఎండుమిర్చి 1 హాఫ్ స్పూన్ నూనె వేసి అలా వేయించుకోవాలి. మరీ మాడబెట్టుకోవద్దు, ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేద్దాం. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు వేసాం. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేసాము. దీని తర్వాత ఆకుకూర మనం స్టీమ్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు అందులో వేద్దాం. ఇప్పుడు ఈ ఆకుకూరని ఇందులో వేసాం కదా, మంచిగా కలుపుదాం. ఇందులో వాటర్ అంతా పోయేదాకా ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇది మంచిగా కలుపుతున్నాం. చూడండి ఎట్లా వస్తుందో వాటర్ ఆకుకూరల నుంచి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ పట్టాం కదా, అది వేసాం. ఇప్పుడు బాగా కలపాలి. అంటే ఎంతో టేస్టీ 3 రకాల ఆకుకూరలతో వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టక్ అని కొట్టండి. లైక్ అండ్ షేర్. ఈ వీడియోతో ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నెక్స్ట్ వీడియోకి బాయ్. సరిగా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఆకుకూరలు బాగా ఇష్టపడేవాళ్ళు ఇలా కూడా చేసుకుని ఉంటే సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్.